మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి, మరి మ్యాంగో కేక్ చేసుకోకపోతే ఎలా? మ్యాంగో కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్, అలానే 1/3 కప్ ఆఫ్ ఆయిల్, 1/2 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1/4 కప్ ఆఫ్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ ప్యూర్ మ్యాంగో బంగినపల్లి ప్యూరీ అండి. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు మ్యాంగో. ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్. వెనిగర్ ని పాలల్లో వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. వెనిగర్ లేకపోతే మనం లెమన్ జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బౌల్లోకి షుగర్ అండ్ ఆయిల్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టుకున్నాం కదా మిల్క్ ని, ఆ మిల్క్ కూడా ఇందులోకి వేసేసుకుని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి లైట్ గా మనము కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ ఆఫ్ కార్డమన్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు మనము ఫ్రెష్ గా మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము మన డ్రై ఇంగ్రీడియంట్స్ అండి 1 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంది కదా, అది మనం ఇలా షిఫ్ట్ చేసుకుని వేసుకోవాలి, సీవ్ చేసుకుని. అలానే ఇందులోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసేసుకుని ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలండి. ఎప్పుడు నిదానంగా ఇట్లా కలుపుకోవాలండి, ఓవర్ మిక్స్ చేయొద్దు. ఓవర్ మిక్స్ చేసేస్తే ఏంటంటే కేక్ అనేది డెన్స్ గా వస్తుంది. మన కేక్ బ్యాటర్ ని బేకింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసేసుకుని మనము 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఆర్ స్క్యూవర్ క్లీన్ గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. మన కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయిందండి. కేక్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మనము సర్వ్ చేసేసుకోవటమేనండి. పీసెస్గా కట్ చేసేసుకుని. చూసారా ఎంత సింపుల్గా సీజనల్ మ్యాంగో కేక్ రెడీ అయిపోయిందో. మరి మీరు కూడా బేక్ చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. మరి మళ్ళీ మనము ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.